ఏంటేంటి? సీమంతమా? ఎవరిదో? ఎవరిదంటే అలా చూస్తావేంటే? మాట్లాడు. బావగారు, అది తులసిది. తులసిదా? అవును బావా. మరి తులసికి సీమంతమైతే తులసి ప్రెగ్నెంట్ అని ఎవరికి చెప్పలేదేంటి? అంటే మేనమావ కదా, సర్ప్రైజ్ ఇద్దామని అంతే. అవును. చూడు, తులసికి సీమంతమైతే మరి ఇంట్లో పెద్ద తలకాయలేమీ కనిపించట్లేదేంటి? బసవా, ఏమైందిరా? ఇదిగో నీళ్ళు తాగు. ఎవరో తలుచుకుంటున్నారు బసవా నిన్ను. ఇంకెవరై ఉంటారమ్మా? మన మంచి కోరుకునే వాళ్ళే అయి ఉంటారు. అది తెలిసిన వాళ్ళ పెళ్ళేదో ఉంటే పెళ్ళికి వెళ్ళారు బావగారు. అవును, తులసికి సీమంతం మా ఇంట్లో జరగాలి గాని మరి ఇక్కడ చేస్తున్నారేంటి? ఆ ఇంట్లో జరగడానికి మావయ్య వాళ్ళకి నువ్వేం మిగిల్చావని. పాపం సిద్ధు బ్రదర్ వాళ్ళు మంచివాళ్ళు కాబట్టి ఇక్కడే చేసుకుంటున్నారు. దాన్ని కూడా నువ్వు అర్థం చేసుకోకపోతే ఎలా బావా? అయితే మీ నాన్నగారికి బామ్మగారికి తెలియకుండా ఈ ఫంక్షన్ ఏంటబ్బా? నాకెందుకో డౌట్ కొడుతుంది. బావా, ఏంటి బావా నువ్వు? డౌట్లేం లేవు బావా. నువ్వు అలాంటివేం పెట్టుకోకు. నువ్వు రిలాక్స్డ్గా కూర్చో. రా కూర్చో. కూర్చో బావా, కూర్చో. అలా కూర్చో, ప్రశాంతంగా కూర్చో. కూర్చో. వాణి, నువ్వు వెళ్ళి అత్తయ్య వాళ్ళకి తులసిని తీసుకుని రమ్మని చెప్పు. వెళ్ళు వెళ్ళు. అలాగే. తులసి, ఏంటి మీ అన్నయ్య ఇంకా రాలేదు? అవునమ్మా, నేను వాడి కోసమే ఎదురు చూస్తున్నాను. చెప్పాడు కదమ్మా, అన్నయ్య తప్పకుండా వస్తాడు. ఇంకా టైం ఉంది కదా. ఎక్కువయ్యా. సార్ 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 ప్లీజ్ సార్, దయచేసి అర్థం చేసుకోండి సార్. నేను గంటలో వెళ్ళొచ్చేస్తాను సార్. ప్లీజ్ సార్, అర్థం చేసుకోండి సార్. ఏయ్, ఒకసారి చెప్తే అర్థం కాదా? నువ్వు అరగంటలో కోర్టుకు అటెండ్ అవ్వాలి. సార్ సార్, నా వైఫ్ సీమంతం సార్. ఫస్ట్ టైం నేను ఫాదర్ని కాబోతున్నాను సార్. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. అవన్నీ కేసు ఒప్పుకోకముందు ఆలోచించాలి. అప్పుడేమో డబ్బు కాసిపడ్డారు, ఇప్పుడేమో రిలేషన్షిప్ అంటున్నారు. సార్ సార్ ప్లీజ్ సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. సార్ సార్ ప్లీజ్ సార్, అక్కడ మా వాళ్ళందరూ నా కోసం ఎదురు చూస్తుంటారు సార్. ప్లీజ్ సార్, నేను చెప్పేది వినండి సార్. సరే, ఒక పని చెయ్యి. కోర్టులో జడ్జి గారు అడిగినప్పుడు అంతా నేనే చేశానని ఒప్పుకో. ఆయన నిన్ను క్షమించేసి అరగంటలో ఇంటికి పంపించేస్తారు. నిజమా సార్? నన్ను పంపించేస్తారు కదా? చెప్తున్నాను కదయ్యా, పంపిస్తారని. నువ్వు ఒప్పుకో చాలు, మిగతాది నేను చూసుకుంటాను. సరేనా? అలాగే సార్, అలాగే. ఎక్కిజరయ్యా, ఎక్కిజరయ్యా. ఎక్కు ఎక్కు.
డ్రైవర్ కారాపు. ఏమైంది బసవా? సడన్ గా కారు ఎందుకు ఆపమన్నావు? అమ్మా, తులసిని చూడ్డానికొస్తే వాళ్ళమ్మ రావాలి లేదా వాళ్ళ చెల్లి రావాలి. మొత్తం అందరూ కట్టుకట్టుకుని ఎందుకు దిగినట్టు? నిజమే బసవా, ఈ విషయం నా బుర్రకెందుకు తట్టలేదు? అమ్మా, వాళ్ళ కళ్ళల్లో ఏదో దాస్తున్న టెన్షన్ కనిపించింది నాకు. అయితే ఇంకెందుకు ఆలస్యం? డ్రైవర్, కారు వెనక్కి తిప్పు. మరి విగ్రహం ఓపెనింగ్? అది ఆగిపోతే అరిగిపోయేదుందా తరిగిపోయేదుందా మళ్ళా పెట్టుకుంటారులే, కానీ వెనక్కి తిప్పు, వెనక్కి తిప్పు. అలాగేనమ్మా. అసలు నీ డ్రైవింగ్ వచ్చా? ఏయ్ కానిస్టేబుల్స్, సార్. అది క్లియర్ చేయండి. అలాగే సార్. తప్పు నీదే. నేను అటు వెళ్ళాలి. తప్పు నీదే. నేను అటు వెళ్తుంటే నేను ఇటు వెళ్ళాలా? నాకు అడ్డొచ్చి గుద్దింది. ఏంటా గొడవ? ఎలా గుద్దావు? ముందు బళ్ళు తిండాయా? కానిస్టేబుల్స్, సార్. వాడు పారిపోతున్నాడు, వెళ్ళి పట్టుకోండి. త్వరగా వెళ్ళండి.